సెప్టెంబర్ నెల మొదలు 90 రోజుల పాటు మేషరాశి వారు గొప్ప గొప్ప పరిణామాలు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. సెప్టెంబర్ నెల మొదలుకొని మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా మేషరాశి వారికి ఎటువంటి మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారండి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. తన స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే చాలా సులభంగా వీరు చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల వలన వీరిలో అహంకారం, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా వీరికి దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇది కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా అధికంగా ఉండే లక్షణాలు అయితే మనం చూడవచ్చు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎటువంటి విధంగా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభించిన పనిని ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాల కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మీకు శుభప్రదం. చక్కటి శుభయోగాలు ఉన్నాయండి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలోని కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల యొక్క వైఖరి చాలా అనుకూలత అనేది ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవత స్తుతి మీకు చదవడం మీకు చాలా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది, గ్రహాల సంచారం కారణంగా వీరు ఎదుర్కొనబోయే మార్పులు ఏమిటి, అసలు మేషరాశి వారికి ఈ సమయం ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా, ఆవేశముగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషవారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా కలుపుకొని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎటువంటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారికి హృదయము దయార్థ హృదయము. వీరెవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులుగా, ఉత్సాహవంతులుగా అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యము వీరికి అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ మారక తప్పదు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకున్నట్లో పొరపడి మోసపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రేమ, వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.